రైట్ మరొక సంచలన వార్త అని చెప్పుకోవచ్చు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలని చెప్పేసి ఇవాళ ఒక ప్రకంపనలు సృష్టించే వార్త చూసినాం మనం. ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ అనే ఒక వార్త చూడొచ్చు మనం. హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 మంది రిక్రూట్ అయ్యారట ఇట్లా ఫేక్ సర్టిఫికెట్లతోటి. సో ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా ఎప్పుడు మొదలైంది, దీని పుట్టు పూర్వోత్తరాలైంది, దీని వెనకాల ఉన్న లెవెల్లో కూడా మొత్తం వార్త చూద్దాం మనం. దాదాపు 200 మంది రిక్రూట్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఏఈ, డిఎస్సి పోస్టుల్లో ఈ ఫేక్ సర్టిఫికెట్లతో చాలామంది చేరారట. పలువురు నిరుద్యోగుల ఆరోపణలు, అధికారులకు ఫిర్యాదు, పట్టించుకోవడం లేదని ఆవేదన. అర్హులకు న్యాయం చేయాలంటూ డిమాండ్. బీఆర్ఎస్ హయాంలోనే నకిలీ సర్టిఫికెట్ల దందా అని చెప్పేసి మనం ఒక వార్త వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది. నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఖాళీలను భర్తీ చేస్తోంది. అయితే ఇందులో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరుతున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 200 మంది వరకు ఉంటారని పేర్కొంటున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలో 200 మంది ఫేక్ ఉద్యోగులు. ఇందులో కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ, ఏఈఈ, డిఎస్సి పోస్టులో చేరారని చెబుతున్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూతపడిన స్కూళ్ళు కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జరిగిందని, మూతపడ్డ స్కూళ్ళలో అంటే పాడుపడ్డ బంగ్లాల్లో కిడ్నాప్లు, డెన్లు చేసుకున్నట్టు మూతపడ్డ స్కూళ్ళల్లో ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా నడిపించిందట. సో రికార్డుల ట్యాంపరింగ్ జరిగింది. ఇటీవల డిఎస్సి 2024 నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇందులో ఎస్జిటిగా ఉద్యోగం పొందిన ఒక యువతి తన స్థానికతను కాదని హైదరాబాద్లో ఉద్యోగం పొందిందని నిరుద్యోగులు పలువురు ఫిర్యాదు చేశారు. చూసిరా ఏమైంది, ఎస్జిటిగా ఉద్యోగం పొందింది, ఆమె హైదరాబాద్లో ఉద్యోగం పొందింది. ఎక్కడ స్థానికత ఆమె ఉన్న జాగాలో కాకుండా వేరే దగ్గర. సదరు యువతి వాస్తవానికి 1 నుంచి 7వ తరగతి వరకు అమ్రాబాద్లో చదువుకున్నదని చెబుతున్నారు. ఆపై 8 నుంచి 10వ తరగతి వరకు కాచిగూడలో చదువుకుందని చెబుతున్నారు. దీనికోసం పలు రికార్డులను ట్యాంపరింగ్ చేశారని వారు వాపోతున్నారు. సో ఆమె సర్టిఫికెట్ల ఆధారంగా ఆమెకు నాగర్ కర్నూలు జిల్లా స్థానికత అవుతుందని చెబుతున్నారు. సో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆమెకు హైదరాబాద్లో ఉద్యోగం ఎట్లా వచ్చింది? సో దట్ హైదరాబాద్లో ఉన్న అర్హులకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆరోపణ. కానీ సదరు యువతి ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్లతో సికింద్రాబాద్లోని ఒక పాఠశాలలో ఉద్యోగం పొందిందని వాపోతున్నారు. చూచిరా ఇక బీఆర్ఎస్ హయాంలోనే దందా అని చెప్పేసి కూడా చూడొచ్చు. ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే పలువురు ట్యాంపరింగ్కు పాల్పడ్డారని డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. 2018 నుంచి 2023 మధ్యలో ఈ దందా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపణలు చేస్తున్నారు. కాగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా హిమాయత్ నగర్కు చెందిన విద్యాశాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సో దీనికి సంబంధించిన కొంతమంది వాయిస్ కూడా ఉంది. అర్హత లేని వారికి ఉద్యోగాలు. సో సునీత నిరుద్యోగి, తప్పుడు ధృవపత్రాలతో అర్హత లేని వారు ఉద్యోగాలు పొందారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలి. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయిన ఉపాధ్యాయులపైన చర్యలు తీసుకోవాలి. మూతపడిన స్కూళ్ళ ద్వారా ఈ నకిలీ సర్టిఫికెట్ దందా కొనసాగుతుందని చెప్పేసి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి సునీత నిరుద్యోగి కోరుతోంది. అట్లనే అర్హులకు న్యాయం చేయాలని చెప్పేసి లలిత నిరుద్యోగం అంటుంది. విచారణ చేపట్టి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించాలి. ఇలాంటి ఘటనల ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని సత్వర విచారణ చేపట్టి నిర్ధారణ జరిపి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని, అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలని చెప్పేసి అంటుంది. ఇక డిఎస్సి 2024లో కూడా అవకతవకలు జరిగినట్టుగా ఈడొక వార్తలు వచ్చు. ఇటీవల డిఎస్సి 2024 ద్వారా జరిగిన టీచర్ల నియామకాల్లోనూ నకిలీ సర్టిఫికెట్లతో కొందరు చేరినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేటలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి ఘటనలే హైదరాబాద్ జిల్లాలోనూ జరిగినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. స్థానికులు కాకపోయినప్పటికీ నకిలీ ధృవపత్రాలను సృష్టించి ఇక్కడ నియామకమైనట్లు పేర్కొంటున్నారు. ఇలా చేరిన వారిలో కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఎస్ఐ, ఏఈఈ టీచర్లుగా పోస్టులో నియామకమైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మూతపడిన స్కూళ్లలో చదివినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికి అనుమానం రాదని ఇక్కడ లాజిక్ అర్థమైందా? మూతపడిన స్కూల్లో వేదిక అంటే ఆల్రెడీ ఏదో బంద్ అయిన స్కూల్లో మేము అప్పుడు చదివినాము, ఆ స్కూల్ ఇప్పుడు బంద్ పడ్డదని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఆ స్కూల్ పేరుతోటి. కొత్త స్కూల్లో అయితే పోయి రికార్డ్ వెరిఫై చేసి అంత కార్ఖాన ఉంటుంది. పాత స్కూల్లో కాబట్టి రికార్డులు పోతాయి కాబట్టి దాని మీద పాత స్కూల్ మూతపడ్డ స్కూలే దందా వేదిక అన్నట్టు ధీమాతో వారు ఈ పని చేసుంటారని భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ అంటేనే హాట్ కేక్. అలాంటి ప్రాంతంలో అయితే నగరంలో ఉండడంతో పాటు హెచ్ఆర్ఏ అలవేర్సులు అధికంగా పొందవచ్చనే దురుద్దేశంతో ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దీనికి అధికారుల ప్రోద్బలం కూడా ఉండే అవకాశం ఉందని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా అనేది బయట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.